హలో అండి, నమస్తే. అన్ని అండ్ డాటర్స్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మేము సంక్రాంతి ముగ్గులు వేస్తున్నామండి. ఇది చిన్న ముగ్గే అండి, అపార్ట్మెంట్ వాళ్ళకి కూడా చాలా ఈజీగా వేసుకోవచ్చు. ఇది 7 చుక్కల ముగ్గు అండి. అంటే 7 చుక్కలు 6 వరుసలు 5 వచ్చే వరకు అనమాట. అంటే ఇదిగోండి 7 చుక్కలు 6 సార్లు పెట్టుకోవాలి, 5 వచ్చే వరకు. ఇప్పుడు ఈ ముగ్గు ఎలా వేసుకోవాలో చూపిస్తాను. ఇదిగోండి కింద 5 చుక్కలు ఉన్నాయి కదండి, దీనికి ఇలా ఒక స్ట్రైట్ లైన్ గీసుకుందాం ఇలాగా. ఇప్పుడు ఇక్కడ మధ్యలో సెంటర్లో ఉంది కదా 3 చుక్క, దానికి ఇలా ఒక లైన్ గీసుకుందాం స్ట్రైట్గా. ఈ చుక్కని కలుపుకుంటూ మళ్ళీ ఇక్కడ నుంచి ఈ చుక్క కలుపుకుంటూ ఇలా ఒక లైన్, ఈ చుక్క కలుపుకుంటూ ఇలా ఒక లైన్ ఇక్కడ నుంచి. ఇప్పుడు వీటిని ఇలా జాయిన్ ఇలాగా ఫ్లవర్లా పెట్టలా వేసుకోవాలి. ఇదిగో ఇక్కడ నుంచి ఇలా కలుపుకుంటూ ఇక్కడికి ఇలాగా ఇలా కలుపుకుంటూ ఇలాగా ఇలా చిన్నగా చిన్న పువ్వులాగా ఇలా వేసుకున్నాం పెట్టలాగా. ఇప్పుడు ఇక్కడ చుక్కలు ఏం లేవు కానీ మనం గీసుకుందాము ఇలాగా. మళ్ళీ ఇక్కడ నుంచి లీఫ్ లాగా ఇక్కడ నుంచి ఇలాగా, ఇక్కడ నుంచి ఇదిగోండి 1 2 3 4 5 6 ఇక్కడ నుంచి ఇక్కడ ఒక సైడ్ లైన్ గీసుకుందాము చెరుకు గడ్డలు గీయటానికి. ఇదిగోండి ఇలాగా, అంటే ఆ చుక్కలు కలుపు కాదు, చుక్కల పక్క నుంచి గీసుకోవాలి 2 వైపులా ఇలాగా. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ ఈ డాట్ ఇలా. ఇప్పుడు ఇక్కడ నుంచి చెరుకు గడ్డలకి ఇలాగా ఉంటుంది కదా ఆకులు, ఇలాగా ఈ చుక్క కలుపుకుంటూ ఇలాగ. అలాగే ఇటువైపు కూడా చూడండి, ఈ 6 చుక్కలు 6 చుక్కలు కలుపుకుంటూ పక్క నుంచి ఒక స్ట్రైట్ లైన్ ఇలాగ ఇలా గీసుకోవాలి, ఇలా గీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలాగా ఈ చుక్క ఇలా కలుపుకోవాలి. ఇదిగోండి ఇక్కడ నుంచి గీసుకోవాలి పైన. ఇదిగోండి ఇక్కడ ఈ 5 చుక్కలు కలుపుకుంటూ ఒక లైన్ గీసుకోండి పైన. ఇక్కడ కూడా 5 చుక్కలు కలుపుకుంటూ ఒక లైన్, తర్వాత ఇక్కడ 3 చుక్కలు కలుపుకుంటూ ఒక లైన్, ఇక్కడ ఈ 5 చుక్కలు కలుపుకుంటూ ఒక లైన్ ఇలా ఇక్కడికి కలుపుకోవాలి. మళ్ళీ ఇక్కడ నుంచి ఇలాగా ఇలా జాయిన్ చేసుకోవాలి. ఇదిగోండి కొండలాగా గీస్తున్నాము ఇక్కడ. ఇదిగోండి ఇక్కడ నుంచి ఈ చుక్క కలుపుకుంటూ ఇక్కడికి, ఇక్కడ నుంచి ఈ చుక్క కలుపుకుంటూ ఇక్కడికి ఇలాగా, మళ్ళీ ఇక్కడ నుంచి ఇలాగా పొంగల్ కింద గీయటం అయిపోయింది కదండి. ఇదిగోండి ఇక్కడ డిజైన్ గీసుకున్నాము. ఇదిగోండి ఇలాగా ఇలాగా మీ ఇష్టం అండి, ఇక్కడ ఏ డిజైన్ అయినా వేసుకోవచ్చు. ఇది ఈజీగా ఉంటుంది, చూడటానికి కూడా చాలా బాగుంటుంది మనం రంగులు వేస్తే, అందుకని ఈ డిజైన్ వేస్తాను నేను. ఇప్పుడు ఇక్కడ మిగిలిన చుక్కలతో మనం ఇక్కడ ఇలా పెట్టుకుందాం, సర్కిల్స్ గీసుకుందాం. ఇదిగోండి ముగ్గు వేయటం అయిపోయింది. ఎలా ఉంది డిజైన్? చాలా బాగుంది కదండి, చాలా ఈజీగా కూడా వేసుకోవచ్చు కదా. ఈ ముగ్గుకి రంగులు వేస్తే ఇంకా చాలా బాగుంటుందండి. ఇదిగోండి ఈ ముగ్గుకి రంగులు వేశాను, ఎలా ఉందని చూడటానికి చాలా బాగుంది కదండి. మీకు నచ్చిందా? మీకు నచ్చితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు.